దొంగ బిల్లులతో గత ప్రభుత్వ నాయకులు కేంద్రం నిధులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. వైసీపీలో ఎవరైనా తెలివైన వాళ్ళు ఉంటే వారితో డిబేట్ చేయడానికి సిద్ధమంటూ సెటైర్లు వేశారు. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. తెలివైన వాళ్ళు అందరూ సీఎం చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నారని, తెలివితేటలతో పాటు డబ్బు ఎక్కువ ఉన్న వ్యక్తి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అంటూ ఎద్దేవా చేశారు. తెలివితేటలు తమకు అప్పుగా ఇస్తే తీసుకుంటామని అన్నారు. తాను ఇస్తానంటే వైసీపీ నేతలు అప్లికేషన్ పెట్టుకుంటారని చురకలు అంటించారు. తీసుకొని ఒక వాస్తవాన్ని ప్రజలకు చెప్పారు. దాని గురించి డిస్కస్ చేయి. నేనేం చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన అభిమానించే వాళ్ళు అత్యంత తెలివైన వ్యక్తిని, నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని నా దగ్గర పంపేయండి. నేననేది ఒక స్కీమ్ గురించి మాట్లాడుతున్నా. మైనారిటీలకు సంబంధించినటువంటి స్కీమ్ని మీరు దొంగ పనులు చేశాను అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారు. చేయలేదు. మీరు 228 కోట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కట్టమని వాళ్ళు అడుగుతున్నారు. కడితే తప్పించి నెక్స్ట్ డబ్బులు ఏమని. ఇందులో ఏముంది? ఇది వాస్తవం. ఇదంతా పేపర్ ఆన్ డాక్యుమెంట్. దాని మీద కావాలంటే డిస్కషన్ రండి. అంత తెలివి, అంత ధనము మా దగ్గర లేదని చెప్పండి. మామూలుగా ఏమైనా డిబేట్ రమ్మంటే వస్తాం, కానీ తెలివైన వాళ్ళు రమ్మంటే మాత్రం అంత వాళ్ళు ఎవరు లేరు మా దగ్గర. అంతా చంద్రబాబు నాయుడు దగ్గర గారి పక్కనే ఉన్నారు తెలివైన వాళ్ళు, ధనవంతులంతా కూడా. మా దగ్గర అంత తెలివి లేదని చెప్పండి కొద్ది చంద్రశేఖర్ గారికి. ఏదన్నా ఆయన అప్పిస్తానంటే కొద్దిగా తెలివి తీసుకుంటాం, కనుక్కొని తీసుకోండి. మళ్ళీ మా దగ్గర లేని తీసుకోవాలి కదా. అప్పు డబ్బులు వద్దులే, డబ్బులు అంటే మళ్ళీ బాగోదు. తెలివి ఏదైనా అప్పిస్తానంటే చెప్పండి, అప్లికేషన్ పెట్టుకుంటాం.